ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 18. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. వ్యాఖ్యానాంశం: క్రీస్తు విరోధుల గురించి జాగ్రత్త. వ్యాఖ్యానాంశం: క్రీస్తు విరోధుల గురించి జాగ్రత్త. వ్యాఖ్యానం: అనేక సంవత్సరాలుగా తమ అతిశయ కారణమైన దేవాలయపు కట్టడమును గూర్చి శిష్యులు తమ ప్రభువుతో ప్రయత్నించారు. అయితే అది అనతి కాలములోనే పడద్రోయబడనున్నది. ఆ సమయంలో ఆయన వారిని ఏకాంతమునకు తీసుకువెళ్ళి సంభవించబో సంగతులను గూర్చి ప్రవచనాత్మకంగా 24-25 అధ్యాయాల్లో తెలియజేశాడు. వారు అడిగిన 3 ప్రశ్నలలో ఒక్కొక్క దానికి జవాబు చెప్పే ముందు ప్రభువు వారి మనస్సాక్షితో సూటిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు అడిగిన 3 ప్రశ్నలేవనగా, మొదటిగా అవి ఎప్పుడు జరుగును? ఈ ప్రశ్నకు జవాబు 15-28 వచనాల్లో ఇవ్వబడింది. ఆయన రాకడకు సూచనలేవి అను ఈ ప్రశ్నకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 29-31 వచనాలలో జవాబు ఇవ్వబడింది. ఈ యుగ సమాప్తికి సూచనలేవి అను 3వ ప్రశ్నకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-51 వచనాల్లో ఆయన జవాబు చెప్పాడు. సత్యము అనేది ఎల్లప్పుడూ నైతిక ప్రభావమును కలిగించేదిగా ఉండాలి. ఉదాహరణకు, అది దేవుని యందు భయభక్తులను పెంచాలి, లేదా ప్రభువు పట్ల ప్రేమను పెంపొందించేది కావాలి. అలా కాకపోతే గనక అది కేవలము వారి కుతూహలాన్ని తృప్తిపరచి మనస్సాక్షిని కఠినం చేస్తుంది. ఈ ప్రశ్న శిష్యులు శ్రద్ధ కలిగి అడిగినది. వీరు విశ్వాసము విషయములో ఇంకనూ పసిపిల్లలే. ప్రభు అయిన యేసు వారికి బయలుపరిచిన తండ్రిని గూర్చి వారికి తెలుసు అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో అనేక మంది క్రీస్తు విరోధుల నుండి కాపాడుకొనుటను గూర్చి వారు ఇంకనూ ఎరుగరు, అంటే లోపభూయిష్టమైన మోసపూరితమైన బోధలు చేసే బోధకులను గూర్చి వీరికి హెచ్చరిక ఇవ్వవలసి ఉన్నది. అబద్ధమైన వాటిని చూపి సాతాను వారిని మోసపుచ్చే ప్రయత్నం చేస్తాడు అని తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-16 వచనాల్లో చదువుతాం. వారి వలె మనము కూడా ముందుగా హెచ్చరింపబడినందున మనము కలవరపడకుండా చూసుకోవాలి అని మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. అంతేగాక దేవుని ఎడలను అలాగే మన సహోదరుల ఎడలను మన ప్రేమ చల్లారిపోకుండా చూసుకుందాం. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.